ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. మేధా దక్షిణామూర్తి దేవతాయే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ. జగన్మాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల, వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది. ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్నత స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం కానీ, ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ, గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ, మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది. కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో 48 రోజుల దాకా, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు 48 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా. ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ 6 నెలల వరకు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశిలో అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం చేసుకుంటే అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు, మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ, కొన్ని రాసుల వాళ్ళకైతే కనుక శ్రమతో కూడిన సంపాదన, ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ, శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం, వివాహ శుభకార్యాల కోసం కానీ, మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన అంతా కూడా ఈ మార్గశిర్ష మాసంలో 12వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 12వ తారీఖు రోజున అనగాష్టమి సంభవించింది కావున ఈ యొక్క అనగా సమేత అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించడం వల్ల, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున
ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీదవాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి. వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలంలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. మకర రాశి జాతకులకి ప్రధానంగా డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ 5వ తారీఖు రోజున ఈ యొక్క బృహస్పతి సంచారం అంతా కూడా మార్పు చెందుతూ ఉంటుంది. తిరోగమనంలో అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా బృహస్పతి మార్పు వలన షష్ఠ స్థానంలో మార్పు వలన ఎటువంటి ఫలితాలు పొందుతారు మకర రాశి జాతకులకి గోచారీత్యా తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే రాజయోగ కారణమవుతుంది. ఇక్కడ వ్యాపారంలో మార్పు చెందడానికి కానీ ఆస్కారం ఉంటుంది. శ్రమతో కూడిన సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు, ఐటీ రంగంలో వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో, బిజినెస్ రంగంలో వాళ్ళు కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా మంచిగా ఉంటుంది. మాసాంతంలో మంచి పెట్టుబడి పెట్టుకుంటే కనుక లాభాలు గణించడానికి డిసెంబర్ 25 తర్వాత మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. నూతన వ్యాపారంలో విస్తారాలను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో మంచి లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పొలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ఈ యొక్క రాజశ్యామల యజ్ఞాది క్రతులు ఆచరించడం వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి, సుబ్రహ్మణ్య కవచాన్ని పారాయణం చేయండి. ఈ యొక్క దేవి భాగవతాన్ని అంతా కూడా చదవడానికి వినడం కానీ, ప్రవచనలాగా వినడం కానీ ప్రయత్నం చేయండి. ఆర్థిక రుణబాధల నుంచి బయటపడడానికి, అకాల కష్టాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. జగన్మాత అనుగ్రహం వల్ల సకల సౌభాగ్యాలు సిద్ధించడానికి మాసాంతంలో అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్ర అంతా కూడా పారాయణం చేస్తూ ఉంటారో అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలం కూడా పెరుగుతుంది. ఈ యొక్క జూన్ 14 దాకా అంతా కూడా మిథున రాశిలో సంచారం చేసిన బృహస్పతి అంతా కూడా మళ్ళీ కర్కాటక రాశిలో ప్రవేశం చేస్తారు. మంచి శుభమైన ఫలితాలు పొందడానికి సప్తమ స్థానంలో బృహస్పతి అంతా కూడా యోగకరంగా మారుతారు. మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా అన్నదానం చేయండి. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా బీదవాళ్ళకి అన్నదానం చేయండి. ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా పుష్పాండ దానం చేయాలి. తద్వారా రాజయోగ కారణమవుతుంది. అమ్మవారి దేవాలయంలో కానీ, మహాకాళి దేవాలయంలో కానీ ఈ యొక్క కూష్మాండ దీపాన్ని తరచుగా వెలిగిస్తూ ఉండడం, ఈ యొక్క దేవి భాగవతాన్ని పారాయణం చేసుకోవడం కానీ, దేవి భాగవతంలో భాగంగా మీరంతా కూడా అమ్మవారికి ప్రీతికరంగా ప్రతినిత్యం కూడా ప్రవచనాలు వింటూ ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టకాలంగా చెప్పడం జరుగుతుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా సహస్రనామార్చన ప్రతినిత్యం కూడా పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం వేళలో ఆవునైతే దీపారాధన చేసి అమ్మవారికి ప్రీతికరంగా మల్లెపూలతో విశేషంగా అర్చన చేయడం వల్ల అదృశ్యయోగంగా కలిసి వస్తుంది. రాజయోగ కారణం అవుతుంది. విపరీత రాజయోగం అవుతుంది. శ్రీమాత్రే నమః.